హాయ్ ఫ్రెండ్స్, అన్వేషిప్పన్ కండెత్తుం ఈ మూవీ రివ్యూని అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఈ మూవీ మలయాళంలో ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయితే అయింది. అంటే 8 కోట్ల బడ్జెట్లో తీసిన ఈ సినిమా 50 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇందులో హీరోగా చేసింది వచ్చేసి టొవినో థామస్. ఈయన కూడా వరుసగా చేస్తున్న సినిమాలన్నీ సూపర్ హిట్స్ అయితే అవుతూ వస్తున్నాయి. మరి ఈ మూవీలో అంతలా ఏముంది, ఈ మూవీ అంత పెద్ద హిట్ ఎందుకైంది, ఈ మూవీ స్టోరీ ఏంటి అనేసి అయితే మనం మాట్లాడదాము. సో ముందుగా ఈ మూవీ మలయాళం నుంచి తెలుగులోకి డబ్ చేసి నెట్ఫ్లిక్స్లో అయితే మనకు ఇప్పుడు అవైలబిలిటీలో ఉంది. అక్కడి నుంచి అయితే మనం మూవీని చూడొచ్చు. రన్ టైం వచ్చేసి 2 hours 20 minutes అయితే ఉంటుందన్నమాట. ఈ మూవీ జానర్ వచ్చేసి సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట. సో మనకు మూవీ స్టోరీ ఏంటి అనేసి మాట్లాడుకున్నట్లయితే మూవీ మనకు స్టార్ట్ అయ్యేది 1980s. ఆ టైంలో జరిగినటువంటి స్టోరీస్ని ఆధారంగా చేసుకొని తీశారనమాట. సో ఈ మూవీలో మనకు ఒక్క సినిమాలో 2 స్టోరీలు చూసినట్టు ఉంటుందన్నమాట. అంటే ఫస్ట్ హాఫ్ మనం ఒక స్టోరీ చూస్తాము, సెకండ్ హాఫ్ ఒక స్టోరీ చూస్తాము అనమాట. అది ఎలా అనేది మీరు మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మూవీలో స్టోరీ ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ మనకు హీరోని ఇంట్రడ్యూస్ చేసేది. హీరో వచ్చేసి ఈ మూవీలో ఒక పోలీస్ ఆఫీసరు. ఆయన ఒక మర్డర్ మిస్టరీని ఛేదించే క్రమంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తాడు. ఆ వ్యక్తి ఇతని అండర్లో ఉండగా చనిపోతాడనమాట. అందుకు బాధ్యత వహించాలని చెప్పేసి హీరోని అలాగే అతనితో పాటు ఉన్నటువంటి టీంని మొత్తం 4 సస్పెండ్ చేస్తారు. ఈ 4 సస్పెండ్ అయిపోయిన తర్వాత ఎస్పీ ఆఫీస్కి వచ్చి కలిసి వెళ్తూ ఉంటారనమాట. వాళ్ళు సస్పెండ్ ఎత్తేయమని చెప్పేసి అలా వచ్చి వెళ్ళేటప్పుడు వీళ్ళకి ఆ ఎస్పీ ఆఫీస్లో నుంచి అన్అఫీషియల్గా ఇంకొక కేసు అప్పగిస్తారు. అది 6 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక మర్డర్ మిస్టరీ. ఎవరు వెళ్ళినా దాన్ని ఛేదించలేకపోతున్నారు. మీరు 4 వెళ్ళి దాన్ని ఛేదించండి. మీకు మంచి మార్కులు కనుక వచ్చినట్టయితే మిమ్మల్ని మళ్ళీ మేము విధుల్లోకి తీసుకుంటామని చెప్పి వాళ్ళకు ఒక కండిషన్ అనేది పెడతారు. సో దీనికోసము హీరో అలాగే అతని టీం 3 మొత్తం కలిసి అక్కడికి వెళ్తారు. ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఆ 6 సంవత్సరాల నుంచి ఎవరు ఛేదించలేకపోయినటువంటి ఆ కేసు ఏదైతే ఉందో ఆ కేసుని వీళ్ళు ఏ విధంగా ఛేదించారు, అసలు దాన్ని ఎవరు చేశారు ఏంటి అనేది వీళ్ళు ఎలా కనుక్కున్నారు, అది ఏం జరిగింది అనేది మనము మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో టోటల్గా మనకు స్టోరీ అయితే ఇది. సో జనరల్గా మనకు ఇటువంటి మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ చూసేటప్పుడు అన్నీ ఒకే రకంగా ఉంటాయి. అంటే హీరో ఉంటాడు, హీరో పోలీస్ ఆఫీసరు, అతను ఏదన్నా ఒక క్రైమ్ జరిగినప్పుడు అక్కడికి వెళ్తాడు, దాన్ని కనిపెడతాడు అనేది చూస్తూ ఉంటాము. ఈ విధంగా మనం చాలా సినిమాలు చూస్తూ ఉంటాం. కానీ మనకు ఆ డైరెక్టర్ ఎంత గ్రిప్పింగ్గా దాన్ని చూపించాడన్న దానిపైనే మనకు ఆ మూవీ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది ఉంటుందన్నమాట. ఈ మూవీలో మనకు డైరెక్టర్ గారు ఏదైతే చెప్పాలనుకున్నారో దాన్ని చాలా నీట్గా ప్రజెంట్ చేశారు, చాలా గ్రిప్పింగ్గా ప్రజెంట్ చేశారు. ఎక్కడా మనకు ఇది జరగబోతుంది అనేది ముందే తెలియకుండా ఉంటుందన్నమాట. ఆ విధంగా అయితే గ్రిప్పింగ్గా డైరెక్టర్ చూపించారు. సో అక్కడైతే 100% అయినా సక్సెస్ అయ్యారని చెప్పచ్చు. అలాగే ఇందులో మనకు 2 స్టోరీలు ఉంటాయన్నమాట. ఫస్ట్ హాఫ్లో మనకు ఒక క్రైమ్ మిస్టరీ ఉంటుంది. ఆ మిస్టరీని ఛేదించేదంతా మనకు ఫస్ట్ హాఫ్లో చూపిస్తుంది. అలాగే సెకండ్ హాఫ్లో వచ్చేసరికి అదేవిధంగా ఇంకొక క్రైమ్ స్టోరీ ఉంటుంది. దాన్ని ఎలా ఛేదించారనేది మళ్ళీ సెకండ్ హాఫ్లో ఉంటుందన్నమాట. సో రెండింటికి ఎక్కడ మనకు కనెక్షన్ అనేది ఉండదు. దానికి దీనికి సపరేట్గా ఉంటుంది. కాకపోతే మనకు సెకండ్ హాఫ్లో వచ్చేసరికి ఆ ఎండింగ్ మాత్రం ఇంకొంచెం బాగుండేది అనేసి అయితే అనిపించింది. మిగిలిందంతా బాగుంటుంది. సో అలాగే నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది ఇందులో యాక్ట్ చేసినటువంటి యాక్టర్స్ గురించి మాట్లాడాలి. మెయిన్గా ఇందులో హీరోగా చేసినటువంటి టొవినో థామస్ గారు. మనకు జనరల్గా హీరో పోలీస్ ఆఫీసర్ అవుతూనే అందులో పెద్ద పెద్ద డైలాగులు, పెద్ద పెద్ద ఫైట్స్ అట్లాంటివన్నీ ఉంటాయి. కానీ ఈ మూవీలో మనకు అవి ఏవి కనిపించవు. పెద్ద డైలాగులు ఉండవు, పెద్ద ఫైట్లు ఉండవు, అనవసరమైన సీన్లు ఉండవు. సో హీరో వస్తారు, ఒక పోలీస్ ఆఫీసర్, నిజమైన పోలీస్ ఆఫీసర్ ఒక కేసుని ఎలా ఛేదిస్తారన్న దాని విధంగానే మనకు ఉంటుందన్నమాట. పెద్ద డైలాగులు అట్లాంటివన్నీ ఏముండవు. సో హీరో గారు టొవినో థామస్ కూడా ఏదైతే పోలీస్ క్యారెక్టర్కి ఏ విధంగా ఉండాలనో ఆ విధంగా చాలా నీట్గా సెట్ అయ్యారు. అదేవిధంగా వెల్ సెటిల్డ్ యాక్టింగ్ కూడా ఆయన చేశారనమాట. ఆయన క్యారెక్టర్ అయితే సూపర్గా ఉంది. మిగిలిన వాళ్ళు ఆయనకు సపోర్టివ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళ క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారని చెప్పచ్చు. అలాగే ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి సంతోష్ నారాయణన్ గారు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్కి ఏదైతే కావాలనో బ్యాక్గ్రౌండ్ స్కోరు అదైతే ఇచ్చారు, అది బాగుంది. అలాగే ఇందులో సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడాలి. ఈ సినిమా అంతా కూడా మనకు 1980s 90s ఆ పీరియడ్లో ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఆ బ్యాక్గ్రౌండ్ అదన్నీ కూడా నీట్గా సెట్ చేశారు. ఆ విధంగా మనకు మూవీ అయితే చూపించారు. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే 2 hours 20 minutes మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా గ్రిప్పింగ్ అయితే వెళ్తుంటుంది. మీకు గనక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలి అనుకుంటూ ఉన్నట్లయితే ఈ మూవీ చూడండి, మీకు బాగా నచ్చుతుంది. నాకైతే మూవీ నచ్చింది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు. మనకు ఎక్కడ అభ్యంతరకర సన్నివేశాలు అయితే లేవు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.